ఆ పిల్లాడికి మ్యాథ్స్ రాదు, నాకు కూడా అస్సలు రాదు. వాడికైనా కష్టపడితే 35 వచ్చాయి, నాకు అవి కూడా రావు. సినిమాలో నో వల్గారిటీస్, నో బోల్డ్ సీన్స్, నో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్. ఇన్ని సినిమాల్లోనూ ఏ మూవీలో కూడా ఇంత న్యాచురల్గా అనిపించదు ఆవిడ పర్ఫార్మెన్స్. 35 చిన్న కథ కాదు. ఈ మూవీ చూశాను భయ్య. మూవీ చూసిన తర్వాత ఒక మంచి సినిమా చూశానురా అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు నేను చూడలేదు భయ్య, ఎందుకంటే ఈ సినిమాతో పాటు తెలుగులోనే 3-4 సినిమాలు రిలీజ్ అయ్యాయి అండ్ తమిళ్లో కలిపి చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. సో వాటిని చూస్తూ ఈ సినిమాని స్కిప్ చేసేసాను. అండ్ ఓటీటీలో వచ్చిన తర్వాత చూశాక ఈ సినిమాని థియేటర్స్లో మిస్ అయ్యేందుకు ఫీల్ అయ్యాను. అండ్ ఓటీటీలో అయినా చూడగలిగానులే అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఒక్కటే, ఈ కుర్రాడు ఉన్నాడు కదా, వీడి పేరు అరుణ్. వీళ్ళ నన్ను నేను చూసుకున్నా. ఎందుకంటే ఆ పిల్లాడికి మ్యాథ్స్ రాదు, నాకు కూడా అస్సలు రాదు. వాడికైనా కష్టపడితే 35 వచ్చాయి, నాకు అవి కూడా రావు. సో ఆ పిల్లాడిలో నన్ను నేను చూసుకుని సినిమా చూశాను. సో సినిమా బాగా కనెక్ట్ అయిపోయింది నాకు. ఇంకా క్లైమాక్స్లో అయితే ఏడిపించేశారు. అసలు 35 అంటే ఏం గుర్తొస్తుంది భయ్యా మీకు? పాస్ మార్క్స్. మ్యాథ్స్ ఎగ్జామ్లో 35 అనేవి పాస్ మార్క్స్, అవి రావడే ఎక్కువ కొంతమందికి. సో అలాంటి వాళ్ళు ఈ సినిమా చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతారు భయ్య. అండ్ సినిమా కూడా దాని గురించే. అరుణ్ అనే పిల్లాడికి మ్యాథ్స్ అసలు రాదు, టీచర్స్ కూడా వాడికి నేర్పించడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు. అసలు 0 మార్క్స్ వస్తూ ఉంటాయి వాడికి, వాడు పాస్ అవ్వాలి. అది ఈ సినిమా పాయింట్ అనమాట. క్లైమాక్స్ వరకు అదే జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా నాకు మంచి ఫ్రెష్ అటెంప్ట్ అనిపించింది భయ్య, ఎందుకంటే ఇంత చిన్న కాన్సెప్ట్తో, మంచి మ్యూజిక్తో, మంచి ఎమోషన్స్తో బాగా తీసుకెళ్లారు మూవీని. బాగా కనెక్ట్ అయ్యేలాగా తీసుకున్నారు. స్టోరీ మొత్తం తిరుమల బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది భయ్య. సో ఆ డివైన్ ఫీలింగ్ వస్తుంది మనకు చూస్తున్నప్పుడు. ఎందుకంటే సినిమాలో నో వల్గారిటీస్, నో బోల్డ్ సీన్స్, నో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్. చాలా సింపుల్ ఎమోషన్స్ ఉంటాయి, బాగా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటాయి. లైట్ హార్టెడ్ ఫెలోస్కి బాగా నచ్చుతుంది ఈ సినిమా. అండ్ దానికి తోడు ఫ్రెష్ బీజిఎం ఉంటుంది. అసలు బీజిఎంలో అండ్ సాంగ్స్లో కూడా సంస్కృతాన్ని వాడారు. సో తిరుమల బ్యాక్డ్రాప్ కాబట్టి ఆ న్యాచురాలిటీ కనిపిస్తుంది సినిమాలో. అండ్ ఆ సాంగ్స్ వస్తున్నప్పుడు, ఆ సంస్కృతంలోని లిరిక్స్ వస్తున్నప్పుడు చాలా బాగుంటుంది వినడానికి కూడా. అచ్చ తెలుగు లిరిక్స్ ఉంటాయి భయ్య ఆ సాంగ్స్లో. అవి విన్నప్పుడు చెవుల్లో అమృతం పోసినట్టు ఉంటుంది, అంత బాగుంటాయి వినడానికి. అండ్ ఆ లొకేషన్స్ వల్ల, ఆ తిరుపతి బ్యాక్డ్రాప్ వల్ల, ఆ న్యాచురాలిటీ వల్ల, అండ్ దానికి తోడు ఈ మ్యూజిక్ ఒక మంచి డివైన్ ఫీలింగ్ని తీసుకురాగలిగారు చూస్తున్నప్పుడు. నివేద థామస్ భయ్య, ఆవిడ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ఆవిడవి మనం ఇన్ని సినిమాలు చూసాం కదా, ఇన్ని సినిమాల్లోనూ ఏ మూవీలో కూడా ఇంత న్యాచురల్గా అనిపించదు ఆవిడ పర్ఫార్మెన్స్. ఆవిడ మాట్లాడిన స్లాంగ్ కానీ, ఆవిడ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఈ సినిమాలోని ఈ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది. అసలు ఆవిడే నడిపిస్తుంది సినిమా మొత్తం. పర్ఫార్మెన్స్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది, క్యూట్గా. అండ్ ఆవిడ తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే ఈ పిల్లాడిదే భయ్య. అరుణ్ రోలు సినిమాలో, రియల్ పేరు అని మనకు తెలియదు, మంచిగా యాక్ట్ చేశాడు, చాలా బాగా చేశాడు. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి సినిమా చూడాలనుకుంటున్నాను అనే ఫీలింగ్ నీకుంటే వెంటనే ఈ సినిమా చూసే చెప్తా. అందరినీ కూర్చోబెట్టి చూపించు, మంచి సినిమా, చూడాల్సిన సినిమా. దట్స్ ఇట్ గైస్, ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బాయ్.